Hi guys, welcome back to my YouTube channel. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఇవాళ వీడియో ఏంటో మీకు ఈ పాటికే thumbnail చూసి అర్థమైపోయింది కదా. ఎస్, మీరైతే ఈ వీడియోలో మా USA టు ఇండియా జర్నీని అయితే చూడబోతున్నారు. సో అంతా రికార్డ్ చేయలేదు, బట్ కొన్ని గ్లిమ్స్ అయితే నేను రికార్డ్ చేశాను. సో ఈ వీడియోలో మీరు అది చూసేయండి. సో మాదైతే కనెక్టింగ్ ఫ్లైట్ USA టు ఆమ్స్టర్డామ్ అండ్ ఆమ్స్టర్డామ్ టు బెంగళూరు అనమాట. 3 hours ముందే వెళ్ళిపోయాము. చాలా ఆకలిస్తుంది. ఇంకా కెరిబూకి వెళ్ళి మంచిగా కాఫీ అండ్ సమ్ స్నాక్స్ అయితే తినేసాము. ఇంకా అలా ఫ్లైట్ బోర్డ్ చేసేసి ఇంకా అయితే మేము స్టార్ట్ అయిపోయాము అనమాట. మేమైతే KLM త్రూ ట్రావెల్ చేసాము. నేను ఫస్ట్ టైం ఇండియా నుంచి US వచ్చినప్పుడు కూడా నేను KLM ద్వారానే ట్రావెల్ చేశాను. నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. అండ్ US నుంచి ఇండియాకి వెళ్ళాలన్నా కూడా ఇది ఏంటంటే మేమున్న లొకేషన్ నుండి మాకు జస్ట్ 21 hours లో తీసుకెళ్ళిపోతుంది. రిమైనింగ్ అదర్ ఫ్లైట్స్ ఏంటి అంటే లైక్ మేము ఖతార్ లో కూడా ట్రావెల్ చేసాము. అదేంటంటే ఆల్మోస్ట్ 35 hours జర్నీ పడింది మాకు. సో ఇట్ వాస్ సో హెక్టిక్ అనమాట. సో నాకు అందుకే KLM అంటే చాలా ఇష్టం. తక్కువ టైంలోనే వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకవేళ మీరు KLM ద్వారా ట్రావెల్ చేస్తుంటే యూ షుడ్ ట్రై దేర్ బ్రౌనీస్. చాలా అంటే చాలా బాగుంటాయి వీళ్ళ బ్రౌనీస్ అయితే. నెక్స్ట్ టైం మీరు ట్రావెల్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ బ్రౌనీస్ ట్రై చేయండి. బెంగళూరులో ల్యాండ్ అవ్వగానే ఏదో తెలియని హ్యాపీనెస్. ఏంటి అంటే మన ఇంటికి వచ్చేస్తున్నాము అన్న ఫీల్ అనమాట. సో బెంగళూరు నుంచి ఇంకా నేను తిరుపతి వెళ్ళాలి, బట్ స్టిల్ ఇంకా 4 hours పడుతుంది అని తెలిసినా కూడా ఆ ఇండియాలో ల్యాండ్ అయ్యాము అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారు, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన వాళ్ళని మనం దగ్గర నుంచి చూడబోతున్నాం అన్న ఆనందం. సో ఇట్స్ లైక్ అ మిక్స్డ్ ఎమోషన్స్. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే అసలు టూ గుడ్. మేము వెళ్ళినప్పుడు Terminal 1 నుంచి వెళ్ళాము, బట్ దిస్ టైం Terminal 2కి వచ్చామన్నమాట. అసలు ఎంత బాగుందంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ అసలు చెప్పలేను. చాలా అంటే చాలా బాగుండింది. Thank you so much for watching this video. See you guys in the next video.